రైట్, మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. ఇప్పుడు కవిత గారి సస్పెన్షన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎందుకంటే ఒక పక్క కవిత గారికి కూడా చాలా కేడర్ ఉన్నది, పార్టీకి తీరని నష్టం జరగబోతా ఉన్నది అని చెప్పి కొంత చర్చ నడుస్తూ ఉన్నది. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, కేసీఆర్ గారు ఏ నిర్ణయం అయినా పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమంని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ సమాజం స్వాగతిస్తుంది. ఒకటి కవిత గారి వెంట అనే దానికంటే కేసీఆర్ గారు నాటిన మొక్కలే కదండి అన్ని. కుటుంబం నుంచైనా బయటి నుంచైనా ఇంకొక దగ్గర నుంచైనా కేసీఆర్ గారు లేనిది నాయకత్వం తెలంగాణలో ఎక్కడిది? కేసీఆర్ గారు నిర్మించిన నాయకత్వాలే కదా ఇవన్నీ. కాబట్టి కేసీఆర్ గారి అడుగుజాడలనే తెలంగాణ సమాజంలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు నడవడానికి రెడీగా ఉన్నారు తప్పితే ఇటువంటి వాటిని పెద్ద ఎత్తున ప్రజలే విమర్శిస్తున్నారు. అంటే ప్రధానంగా కవిత గారు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారి మీదనే సిబిఐ నడుస్తూ ఉంటే ఇంకా తొక్కలో పార్టీ ఉంటేంది పోటీదేంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. ఎట్లా చూడొచ్చు అసలు ఈ వ్యాఖ్య? ఒకటండి, కేసీఆర్ గారు తన ఎంత స్వకష్టంతో, ఎందుకంటున్నాను ఈ మాట అంటే కేసీఆర్ గారు అడుగు పెట్టినప్పుడు ఒక్కరే తానే తెలంగాణ నినాదాన్ని ఎత్తి ఈరోజు మహాసముద్రం లాంటి పార్టీని తెలంగాణ ప్రజల మన్నల్ని పొందిర్రు. అటువంటి పార్టీని విమర్శిస్తే కేసీఆర్ గారిని విమర్శించినట్టే. ఇంకోటి, కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు సొంత తండ్రిలా ఓన్ చేసుకున్నది తెలంగాణ సమాజంలో పార్టీలో చూస్తున్నాం. కేసీఆర్ గారు ఏ రోజు కూడా తన వ్యక్తిగతంగా తన ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారి సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే బలమైన నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నారు ఒక పార్టీ పెట్టి. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఎంతో మహత్తరమైన పథకాలను, అభివృద్ధి సంక్షేమాల లాంటి బలమైన నిర్ణయాలను తీసుకొని మంత్రివర్గాన్ని కావచ్చు, నాయకులను కావచ్చు, ప్రజాప్రతినిధులను పరిగెత్తించి పనిచేయించారు. ఆ తర్వాత ఈరోజు 20 నెలల కాలం తర్వాత ఈరోజు ప్రజలు మళ్ళీ మాకు కేసీఆర్ గారు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం యూరియా సందర్భాన్ని చూసాం. రైతులు క్యూ లైన్లో కూర్చుంటే వాళ్ళ మీద నిలబడితే లాఠీ చార్జ్ చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. నిరుద్యోగులను చూస్తున్నాం, యూనివర్సిటీలో గొడవలని చూస్తున్నాం, గురుకులాల్లో చూస్తున్నాం. అంటే అనేక సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరలే. ఈ సందర్భంలో మేము మోసపోయినామని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం మళ్ళీ కేసీఆర్ గారు కావాలనుకున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు అనేది తెలంగాణ సమాజమే భావిస్తుంది. ఒక పక్క తండ్రి మీద ఉన్న ప్రేమతోటి ఆయన డిఫెన్స్లో నెట్టుతూ ఉన్నారు. ఆయన వెంట ఉండేటటువంటి వాళ్ళు, ఆయన నమ్మేటటువంటి వాళ్ళే ఆయనని డిఫెన్స్లో నెట్టుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీద ఉన్న ప్రేమ వల్లనే నేను ఇట్లా మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటండి, కేసీఆర్ గారి మీద ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ప్రతి ఒక్కరం కేసీఆర్ గారు మా తరపున నిలబడి బలంగా కొట్లాడాలని కోరుకుంటున్నాం. వారు ఎక్కడికి అడుగులేస్తే ఆ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రధానంగా హరీష్ రావు వెనక, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డిని మాట్లాడిపిస్తూ ఉన్నారు, ఇదంతా చేస్తూ ఉన్నారు, ఆయన డిఫెన్స్లో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజం అనుకోవచ్చు అసలు ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఒకటండి, ఇవి ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా అనిపిస్తున్న వ్యాఖ్యలే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పని చేసి పేరు తెచ్చుకున్న సందర్భాన్ని చూసాం. మన అసెంబ్లీలో కూడా కాళేశ్వరం సందర్భంగా ఈ ఒక్కసారి కాదు, మొదటి నుంచి కూడా చేస్తున్న కుట్రను ఇది కాదు కాళేశ్వరం అంటే అని తిప్పి కొడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు వాళ్ళకి సాగునీరు, కాంగ్రెస్ పార్టీకి సాగునీరు అందించడానికి మోటార్లు ఆన్ చేయడానికి టైం లేకుంటే కూడా కనీసం కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయని చెప్పి మరీ మోటార్లు ఆన్ చేపించి సాగునీరు అందించిందని చూస్తున్నాం. కాబట్టి ఎలా పనిచేసిర్రు అనేది కేసీఆర్ గారు అడుగుజాడల్లో పనిచేసిర్రు అన్న సంగతి అందరికీ తెలిసింది. కవిత గారు వెనకాల ఎవరైనా నుండి మాట్లాడిపిస్తున్నారు అని భావిస్తున్నారా? ఖచ్చితంగా అదే అని అనుకుంటున్నది తెలంగాణ సమాజం మొత్తం, అదే అని భావిస్తుంది. కాబట్టి మేము ఒకటి ఏమంటున్నాం, ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్టా, అవాస్తవమా, అది ఇది అనేది కవిత గారికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, చేసినందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్తాను. ఎట్లా ఉండబోతున్నది? ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉన్నదా కవిత గారు? ఒకవేళ లేకుంటే ఆమె విత్డ్రా చేసుకుంటే, ఆమె అన్నటువంటి వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటే పార్టీలకు పిలిచే అవకాశం ఉన్నది. ఈరోజు ఏ నాయకుల వెనకాలైనా సరే ఒక నలుగురో లేకపోతే 10 మందో లేకపోతే ప్రజలో మద్దతు ఇస్తున్నారు అంటే దాని వెనక ఉన్న ఒక మహా అది వృక్షం ఎవరంటే అది కేసీఆర్ గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ సమాజంలో వందలాది మంది నాయకులను తయారు చేసిన మహత్తర శక్తి కేసీఆర్ గారు. ఈరోజు ఒక వ్యక్తులు మాట్లాడుతున్నారు, అది కుటుంబంలో నుంచో లేకుంటే బయట నుంచో పార్టీల నుంచో వచ్చి నాయకులుగా ఎదిగి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని నిలబెట్టిన ఘనత, నడిపించిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ప్రజలు కేసీఆర్ గారి వైపు ఉన్నారే తప్ప మరోవైపు తిరిగి చూడరు.